డిలైటా? అదేం పేరు? అసలు అలవాటు లేని అన్ని అట్టుకొచ్చేత్తేలాగా? అయ్య బాబోయ్! అలా అనకండి. అద్దిరిపోద్ది. ఆరంభించేద్దారండి. వీటిని ఆప్రికాట్స్ అంటారండి. 20 తీసుకుని అందులోనే కప్పుడు వేడి నీళ్ళు పోసేసుకుని 3 గంటల పైన నానబెట్టేసుకున్నాక గింజలు తీసేసి నీటితో పాటు ఒక గిన్నెలో వేసేసుకోండి. మీడియం ఫ్లేమ్ లో 5-6 నిమిషాల పాటు మగ్గబెట్టేసుకున్నాక 4 చెంచాలు పంచదార వేసుకుని శుభ్రంగా పంచదార కరిగి జస్ట్ జిగురుగా అయిన తర్వాత కలర్ పెట్టేసి మెత్తగా మిక్సీ పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి. అరకప్పు ఫ్రెష్ క్రీమ్ లో 2 చెంచాలు పంచదార పొడి వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకుని గిన్నెలో 1/2 లీటర్ పాలు పోసుకుని ఒక పొంగు వచ్చిన తర్వాత పావు కప్పు పంచదార వేసుకుని సిమ్ లోనే కలుపుకుంటూ మరిగించేసుకోండి. 2 చెంచాలు కస్టర్డ్ పౌడర్ లో అరకప్పు పాలు పోసుకుని ఉండలేకుండా కలిపేసుకున్నాక మరుగుతున్న పాలలో పోసేసి ఆపకుండా సిమ్ లోనే ఇలా చిక్కగా అయ్యే వరకు కలిపేసుకుని స్టవ్ ఆపండి. మందల్లో ఉన్న బ్రెడ్ గానీ వెన్నెల స్పాంజ్ కేక్ గానీ తీసుకుని దానిపైన ఫ్రెష్ క్రీమ్ మిశ్రమాన్ని వేసేసుకుని మిక్సీ పట్టిన ఆప్రికాట్ జామ్ ని ఇంకో లేయర్ కింద పరిచేసుకుని పైన కస్టర్డ్ మిక్చర్ కూడా ఇంకో లేయర్ కింద వేసేయండి. మళ్ళీ సేమ్ ఇలాగే 3 లేయర్లు వేసేసుకుని ఆప్రికాట్ ముక్కలు బాదం పలుకులు ఉంటాయి టూటీ ఫ్రూటీతో అలంకరించేసుకుని 3 గంటల పాటు ఫ్రిడ్జ్ లో వదిలేసాక ముందు తీసుకుని తింటా ఉంటదండి. అత్యద్భుతం అనే 6 అక్షరాలకి అసలైన అర్థమై ఆప్రికాట్ డిలైట్ ఏమో అనే